నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పర్యాటక ప్రేమికులకు తెలంగాణ వారసత్వ సంపద పరిచయమే ప్రభుత్వ లక్ష్యం శంషాబాద్ విమానాశ్రయంలో సమాచార కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు ఎన్నికల కోడ్ సమయంలో 55 కోట్లు ఎలా చెల్లించారో చెప్పాలన్న ఆది శ్రీనివాస్ కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది చిల్లర వ్యూహాలు బీఆర్ఎస్ను భయపెట్టలేవన్న ఎమ్మెల్సీ కవిత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్కాముల పాలన కొనసాగుతుంది ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైందన్న జగన్ ప్రపంచ పర్యాటక ప్రేమికులకు తెలంగాణ వారసత్వ సంపదను పరిచయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు దేశ విదేశాలతో పాటు ప్రపంచ దేశాల నుండి హైదరాబాద్ నగరానికి వచ్చే పర్యాటకులకు సమగ్రమైన సమాచారం అందించడమే లక్ష్యంగా శంషాబాద్ విమానాశ్రయంలో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పర్యాటక శాఖ సమాచార కేంద్రాన్ని టూరిజం శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 100-150 కిలోమీటర్ల దూరంలో చారిత్రక కట్టడాలు చారిత్రక ఆలయాలు కొలువు తీరాయని అన్నారు ప్రపంచ దేశాల నుండి భాగ్యనగరాన్ని సందర్శించే పర్యాటక ప్రేమికులకు తెలంగాణ వారసత్వ సంపదతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు శంషాబాదులో తెలంగాణ టూరిజం స్టాల్ను ఆఫీస్ ఇక్కడ ఈ రోజున ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రధానంగా జాతీయ అంతర్జాతీయ దేశాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి పర్యాటకులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప చారిత్రక కట్టడాలని తెలంగాణ సంస్కృతిని తెలంగాణ సాంప్రదాయాన్ని తెలంగాణ రుచుల్ని పరిచయం చేయడం కోసం టూరిజంను ప్రమోట్ చేయడం కోసం ఈ రోజున ఎక్కడో పోయి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేకుండా ఎయిర్పోర్ట్ దిగగానే దిగేటువంటి ప్యాసింజర్స్కు అవుపడే విధంగా బోత్ ఇంటర్నేషనల్ అండ్ ఆల్సో డొమెస్టిక్ ప్యాసింజర్స్కు ఈరోజు ఒక స్టాల్ పెట్టి ఒక స్టాఫ్ని పెట్టి ఏమేం పర్యాటక కేంద్రాలు ఉన్నాయి కట్టడాలు ఏమున్నవి ప్రకృతి అందాలు ఎక్కడెక్కడ ఉన్నవి జలాశయాలు ఎక్కడికి ఉన్నవి జలపాతాలు ఎక్కడికి ఉన్నవి గొప్ప దేవాలయాలు ఎక్కడున్నవి ఏ రకమైనటువంటి ఆటపాటలు ఉన్నవి ఇవన్నిటిని కూడా ప్రపంచానికి దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు పరిచయం చేయడం కోసం టూరిజం ప్రమోషన్ కోసం ఈరోజు ఈ స్టాల్ జరిగింది ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు మా గద్వాల ఎమ్మెల్యే కృష్ణరెడ్డి గారు అట్లాగే మా ప్రకాష్ రెడ్డి ఎంపీ టూరిజం కార్పొరేషన్ గారు జిఎంఆర్ సిఇఓ ప్రదీప్ బణికర్ గారు అందరూ పాల్గొనడం జరిగింది సో దీన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరికీ తెలిసే విధంగా మీ మీడియా మిత్రులను కోరుతా ఉన్నా ఎందుకంటే తెలంగాణ టూరిజం ప్రమోట్ కావాలంటే మొట్టమొదటిగా ప్రమోట్ చేసింది మీరే కాబట్టి దీన్ని అందరికీ అన్ని పేపర్లలో అన్ని టీవీలలో వచ్చే విధంగా అంటే మొదటిసారి ఈ యొక్క స్టాల్ ఓపెన్ చేయడం జరిగింది దీంతో పాటుగా ఈ యొక్క డిస్ప్లే కూడా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా పెట్టడం జరిగింది సో వీటన్నిటిని కూడా
ఉపయోగించుకోవాలా. ఇలా ఇక్కడి నుంచి ఎక్కడెక్కడో ప్రపంచ దేశాలు పోతూ ఉంటాం. ఏమీ లేనటువంటి ఇసుక తిన్నెలు మాత్రమే ఉన్నటువంటి దుబాయ్ పోతాం, సింగపూర్ పోతాం, ఎక్కడో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని, నన్నెవరూ ఏం చేయలేరని దొర అహంకారంతో మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఆరోపించారు. అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ హెచ్ఎండిఏ అధికారులపై ఒత్తిడి చేసి మంత్రి మండలిలో నిర్ణయం తీసుకోకుండా ముఖ్యమంత్రి ఆమోదం లేకుండా 55 కోట్లు చెల్లించారని తెలిపారు. ఏసీబీ విచారణలో ప్రాథమిక స్థాయిలో విచారణ చేపట్టి తప్పిదాలను గుర్తించడం జరిగిందన్నారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు గ్రీన్ కో నెక్స్ట్ జెన్ అనే కంపెనీ ముందుకు రాకపోవడంతో కేటీఆర్ స్వలాభం కోసం హెచ్ఎండిఏ పై ఒత్తిడి తెచ్చి నిర్వహణ చేశారని తెలిపారు. ఎన్నికల కోడ్ సమయంలో 55 కోట్లు ఎలా చెల్లించాలో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేటీఆర్ గారు వ్యవహారశీలు బయటపడ్డ సందర్భంలో అనేక స్కాములు, ఈరోజు కాళేశ్వరం కూలిపోయింది, దానిపైన విచారణ జరుగుతూ ఉంది. టెలిఫోన్ ట్యాపింగ్ పైన విచారణ జరుగుతూ ఉంది. ఈరోజు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి, ఓవైపు చేపల పంపిణీలో స్కామ్ జరిగిందని చెప్తున్నారు, బర్లు సంబంధించినటువంటి పంపిణీలో స్కామ్ జరుగుతుందంటారు, గొర్రెలు పంపిణీలో స్కామ్ జరుగుతుందంటారు, దళిత బంధులో స్కామ్ జరిగిందని అంటారు. ఈ విధంగా ప్రతి అంశంలో కూడా గత ప్రభుత్వం తప్పిదాల వల్ల, ఆడంబరాలు పోవడం వల్ల తీవ్రంగా ధ్వంసమై ఆర్థికంగా విధ్వంసమైనటువంటి సందర్భంలో ఇంకా ఇప్పుడు చర్చకు సిద్ధమని అసెంబ్లీలో ఏదైతే వారు మాట్లాడే మాటల్లో దాన్ని తీవ్రంగా తప్పుపడుతుంది. పోలీస్ స్టేషన్ విచారణకు సిద్ధాన్ని కండేన మాట. ఒక మాట, ఒక సినిమాలు ఉంది, 6th సెన్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, 6th సెన్స్ అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే మొన్న బహుశా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 6th సెన్స్ పనిచేసినట్టుంది. మా నాయకులు ఈ విచారణలో కాళ్ళు నుంచి మొదలుకుంటుంటే ఈ ఫార్ములా రేస్ వరకు కూడా తప్పిదాలు జరిగినట్టున్నాయి అని చెప్పి ముందస్తుగానే వాళ్ళే బెడ్లు వేసుకుని అసెంబ్లీకి వస్తున్నారు. ఈ బెడ్లు మా నాయకులు తప్పేదనుకున్నారు, 6th సెన్స్ అనేది వాళ్ళు పనిచేసిందో. ఈరోజు మేము పోలీసులు చేసేటువంటి విచారణలో, ఏసీబీ చేసేటువంటి విచారణలో తప్పని తేలితే తప్పనిసరిగా చట్టపరంగా తగిన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పనే ఈరోజు మళ్ళీ సన్నాయి నొక్కులతో అసెంబ్లీలో మీ చర్చకు సిద్ధమని చెప్పని మాట్లాడడం సరైనది కాదు. ఆనాటి బింకరాలు ఏమైనా ఉంటున్నా, ఏం చేసుకుంటారో చేసుకోపో, వెంట్రుక కూడా పీకరని చెప్పిన మాటలు ఏమైపోయినాయి చెప్పిన మాట సందర్భంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గాడిన పడే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితులలో పక్కదారి పట్టించే విధంగా వాళ్ళు మాట్లాడిన మాట తప్ప మరొకటి కాదు. ఈ రోజు ప్రజలకు ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి వివరాలు తప్పనిసరిగా వాళ్ళు చెప్పాల్సిందే. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటీలు ఉండాలి తప్ప, సహకరించే విధంగా ఉండాలి తప్ప లాభ నష్ట సంబంధం లేకుండా ఉండాల్సినటువంటి సందర్భం. ఈరోజు అవి అన్ని వెనుక ముందు ఫార్ములా ఈ రేస్ 9లో నష్టాలు జరిగిందని చెప్పిన అతను రాకపోతే ఈ ప్రభుత్వం ఇతని ముందుండి చేయాలని చెప్పని చేసుకోవడం ఏదో ముమ్మాటికి స్వలాభం కొరకు చేసినట్టుగా మేము భావిస్తున్నాం. ఏసీబీ విచారణలో తప్పు తేలి అతని విచారణలో పొరపాటు ఉంటే చట్టం తను చేసుకోబోతుందని చెప్పిన భావన సందర్భంలో వ్యక్తం చేస్తా ఉన్నాం. రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిస్తున్న అక్రమ కేసుల డ్రామాను తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చర్చకు ధైర్యం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం రాజకీయ అమాయకత్వం తప్ప మరొకటి కాదన్నారు. మేము కేసీఆర్కి సైనికులం. తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని మీ చిల్లర వ్యూహాలు మమ్మల్ని భయపెట్టలేవని, అవి మా సంకల్పానికి మరింత బలం చేకూరుస్తాయని ధీమా వ్యక్తం చేశారు కవిత. పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మనువాద ఆలోచనలతో అవమానకరంగా బీఆర్ఎస్ అంబేద్కర్ని అవమానించారని తెలంగాణ హైకోర్టు గేట్ ముందు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్తో పాటు పలువురు న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రిపై చర్యలు తీసుకొని ఆయన్ని మంత్రి పదవి నుండి తొలగించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. नहीं सहेंगे
सम्मान दो, सम्मान दो, अम्बेडकर जी के विचारों का सम्मान दो, सम्मान दो, सम्मान दो, सम्मान दो, अम्बेडकर के विचारों का सहेंगे नहीं सहेंगे। పార్లమెంట్లో రాజ్యసభలో మన హోమ్ మినిస్టర్ గారు అంబేద్కర్ను అవమానిస్తూ మాట్లాడారు. దానికి వ్యతిరేకంగా మా న్యాయవాద మిత్రులు మన లీగల్ సెల్ తరఫున ఈరోజు ఇక్కడ ప్రొటెస్ట్ మార్చ్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే చాలా అవమానకరమైన రీతిలో అంబేద్కర్ గారిని ఏదైతే పేరు తీసుకొని ఒక అవమానకరంగా హేళన చేస్తూ అంబేద్కర్ని పిలిచినట్టు మీరు దేవుని పిలిచి వరకు స్వర్గంలో ఉంటారంటారు. ఆ స్వర్గం ఎక్కడుందో తెలియదు, కానీ ఈ స్వర్గాన్ని కల్పించిన గొప్ప మహాత్ముడు అంబేద్కర్ గారు. మరి అంబేద్కర్ గారిని అవమానిస్తే ఈ దేశంలో ఉన్న 90% ప్రజలు అవమానించినట్టు. కాబట్టి వెంటనే ప్రధాని మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే అమిత్ షాను మంత్రివర్గం తొలగించి ఏదైతే అంబేద్కర్కు అవమానం జరిగిందో దాన్ని కంప్లీట్గా చేయాలని, మీకు న్యాయం చేయాలని కోరుతున్నాం. న్యాయవాదుల పక్షాన మేమందరం ఈ రోజు ఇక్కడ జమ చేయడం జరిగింది. మేమే కాదు, ఇంకా చాలా మంది న్యాయవాదులు సమయం మేము అనుకోలేనందున చాలా మంది రాలేదు. చాలా మంది మనసులో ఉన్న భావన ఇది. ఈ రోజు ఇక్కడ మేమందరం చెప్తున్నాం. హైకోర్టు అడ్వకేట్, ఈరోజు అమిత్ షా ఏదైతే అభ్యంతరకరమైన వ్యాఖ్యలను పార్లమెంటు సాక్షిగా చేయడం జరిగిందో, అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఇన్నిసార్లు అంబేద్కర్ గారి పేరు తెలిసే బదులుగా ఏ దేవుని పేరు తెలిస్తే మీకు 7 జన్మలు సార్థకమవుతుందనేటటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యనే కాదు, అది అవమానకరమైన వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. దీన్ని మేము మా న్యాయవాదుల పక్షాన, కాంగ్రెస్ లీగల్ సెల్ పక్షాన, ఇతర అన్ని ప్రజాస్వామ్య అలాగే సోషలిస్టిక్ సెక్యులర్ సంస్థల తరపున మేము దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు అమిత్ షా ఒక మైనారిటీ, జైన్ ఆయన మైనారిటీ వర్గానికి చెందినవాడు, ఈరోజు దేశానికి అత్యున్నతమైన హోమ్ మినిస్టర్ పదవిలో ఉన్నాడంటే అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యం అనే సంగతిని అమిత్ షా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈరోజు ప్రధానమంత్రిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇలాంటి అన్డెమోక్రటిక్ ఫెలోస్, ఇలాంటి సెక్యులరిజానికి విఘాతం కలిగించేటటువంటి వ్యక్తులను వెంటనే తమ యొక్క మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము ప్రధానమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి సంఘటనలు మళ్ళొక్కసారి పునరావృతమైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ప్రభుత్వం మీద తిరగబడేటటువంటి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ, ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాను త్వరలోనే ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. ఆలోగా ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలనేటటువంటి ఏకైక డిమాండ్ మేము ఇక్కడ బీజేపీ ప్రభుత్వానికి జారీ చేస్తూ ఉన్నామని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి స్కాముల పాలన కొనసాగుతుందని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైందని తెలిపారు. తాడేపల్లి నివాసంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియాలు నడుస్తున్నాయని, ప్రతి ఎమ్మెల్యే నుంచి మంత్రి వరకు మాఫియా ద్వారా వస్తున్న డబ్బులను పంచుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. 6 నెలలు గడవక ముందే చంద్రబాబు మోసాలు, అబద్ధాలు అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయని జగన్ ఆరోపించారు. మొట్టమొదటిసారిగా ప్రైవేటు బడులు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడైనా వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే. మొట్టమొదటిసారిగా బడులల్లో నాడు నేడు కార్యక్రమంతో బడులు రూపురేఖలు మారాయి. మొట్టమొదటిసారిగా 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్తో డిజిటల్ బోధన ఎప్పుడైనా మొదలైంది అంటే అది వైఎస్ఆర్సీపీ హయాంలోనే మొదలైంది. మొట్టమొదటిసారిగా 3వ తరగతి పిల్లలకు టోఫుల్ ఒక పీరియడ్గా చేర్చి ఇంగ్లీష్లో వాళ్ళందరినీ కూడా ప్రావీణ్యత పెంచే విధంగా అడుగులు పడ్డాయి అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులన్నీ చర్యలు తీసుకున్నాం. మొట్టమొదటిసారిగా 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఈ పిల్లాడు ఈ 10th క్లాస్కి వచ్చేసరికి అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి అది. మన డిగ్రీలు చదువుకుంటే ఉద్యోగాలు రావు, మన డిగ్రీలను ఇంకా బెటర్గా చేయాలి అని తలంచుతో మొట్టమొదటిసారిగా ఎడెక్స్ అనే సంస్థను తీసుకొని వచ్చి మొట్టమొదటిసారిగా ఆన్లైన్ వర్టికల్స్ తీసుకొని వచ్చి
మొట్టమొదటిసారిగా ఆ వర్టికల్స్కు సర్టిఫైడ్ చేసినాం. అంటే వచ్చిన కొన్ని కోర్సులు స్టాన్ఫర్డ్, హార్వర్డ్, ఎల్ఎస్సి తీసుకొని ఆ ఎగ్జామ్ రాస్తాడు. రాసిన ఆ ఎగ్జామ్కు ఆ యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇస్తుంది. ఆ సర్టిఫికెట్ మన కరికులంలో భాగం అవుతుంది. మన డిగ్రీ తీసుకున్న పిల్లోడు బయటకు వచ్చేసరికి ఆ పిల్లానికి 4-5 రకాల కోర్సుల్లో ఒక ఆక్స్ఫర్డ్ సర్టిఫికెట్. అన్ని రంగాల్లోనూ మహిళలు ముందు వరుసలో ఉంటేనే ఉన్నతికి చేరుకోగలరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పర్యటనలో భాగంగా శాంతిపురం, గుడిపల్లె మండలాలతో పాటు కుప్పం మున్సిపాలిటీలో ఆమె పర్యటించారు. కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు నలగంపల్లెలో మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థులు సరదాగా అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు. ओम प्रज्ञा आज्ञा अंतराजा सर्वस्तमाधिराज प्रवस्तमना रक्षायामे. These are kits which are given in most of the training centers. Tote bag. This has been very useful for women. Adi laptop. Laptop. ఇది యాక్చువల్లీ ఈ థాట్ కూడా, ఈ ఐడియా కూడా కుప్పంలో నుంచి ప్రారంభమైంది. లైక్ వి థాట్ ఇక్కడ ఆ మహిళలకి ఒక దారి చూపించటానికి ఫస్ట్గా వి డిసైడెడ్ ఈ టైలరింగ్ సెంటర్ అనేది ప్రారంభించాం. దాంట్లో ఇప్పుడు వరకు 165 మంది ట్రైన్ అయ్యారు. అదిను 2 క్లాసెస్, పొద్దున 1, సాయంత్రం 1 ఆ క్లాసెస్ మీద నడుస్తుంది. ఇంకా ముందు కూడా ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరికీ, ప్రతి మహిళకి వాళ్ళని నో అనకుండా తీసుకుని బ్యాచెస్ వైజ్ నేర్పిస్తున్నాం. అదే కాకుండా దాంట్లో ఎవరు బాగా చేశారో వాళ్ళకి కుట్టు మెషిన్ కూడా ఇస్తున్నాము. దాని తర్వాత మేము ఇంకా ప్రాసెస్లో ఉన్నాము. రేపు మార్కెటింగ్ కూడా వాళ్ళకి దారి చూపిద్దామని, వాళ్ళు చేసిన ప్రొడక్ట్స్ మార్కెట్ చేయాలి కనుక అది తప్పకుండా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అది కూడా మేము ప్రయత్నిస్తున్నాం. అట్లానే దాని తర్వాత మేము మా అదృష్టం భావించి విజయభారతి గారిని కలిసాము. ఆవిడని కలిసినప్పుడు డిస్కషన్లో వచ్చింది, స్వయానంగా ఆవిడ వచ్చి ఇక్కడ మహిళలకి ఏది అవసరం, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అనేది ఒక సర్వే లాగా చేసి కానీ, ఈ సిల్క్ థ్రెడ్తో బ్యాంగిల్స్ చేయటం కానీ, జూట్ బ్యాగ్స్ చేయటం కానీ ఆవిడిచ్చిన ఐడియాస్. అదే కాకుండా మా ఇంటర్నల్గా కూడా మేము అందరం డిస్కస్ చేసి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మత్స్య సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ప్రభుత్వాన్ని కోరింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు బుస మల్లేశ్వరం, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మన్నెరాజు మాట్లాడుతూ గతంలో 100% చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేసేదని, ప్రస్తుతం దాన్ని 50%కి తగ్గించడమే కాక కొన్ని జిల్లాలలో పూర్తిగా సరఫరా నిలిపివేశారని అన్నారు. దీంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేప పిల్లల పంపిణీ టెండర్ల ద్వారా కాకుండా నేరుగా విక్రయించుకునేలా అవకాశం కల్పించాలని కోరారు. రైతు బంధు మాదిరిగా మత్స్య బంధును ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. మల్లేశం, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడిని. ఈరోజు మీ అందరి పత్రికాముఖంగా మీ సమక్షంలో మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 6,000 మత్స్య సహకార సంఘాలు, ప్రాథమిక మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, అంతకుముందు కనుక చూసినట్లయితే ప్రతి 5 yearsకి ఒకసారి ఈ ఎలక్షన్ ప్రాసెస్ కంటిన్యూ చేసేది. కాకపోతే 6 నెలల నుండి ఇప్పుడు తెలంగాణలో వ్యాప్తంగా ఈ ప్రాథమిక మత్స్య సహకార సంఘాలు, జిల్లా సంఘాలు ఎలక్షన్ అనేది ఆపడం వలన ఈ సహకార వ్యవస్థ అంతా కూడా కుంటుపడేటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. దీని గురించి మేము గత సెప్టెంబర్ 9వ తారీఖు నాడు కూడా ఉన్నతాధికారులను మరియు మంత్రి
కోఆపరేటివ్ మంత్రి అయినటువంటి మరియు తుమ్మల నాగేశ్వరరావు కలిసి ఇమీడియట్లీ పెట్టాలని చెప్పినప్పటికీ కూడా రెస్పాన్స్ చేయకున్నట్లయితే మేము మళ్ళీ దాన్ని బేసిక్గా తీసుకొని గౌరవ హైకోర్టుకు మేము అప్పీల్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ గౌరవ హైకోర్టు 11వ తారీఖు నాడు ఈ నెలలో ఇది వితిన్ 4 వీక్స్లలో తప్పనిసరిగా ఎలక్షన్ ప్రాథమిక సహకార సంఘాలు జిల్లా ఎలక్షన్ పెట్టాలని చెప్పి ఒక ఉత్తర్వు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కావున ప్రభుత్వాన్ని మేము మనం చేసేదంటే హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే దాన్ని మరి తొందరగా దాన్ని ఇంత ఐఎస్సీ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఇతర మత్స్యకారుల పనిముట్లు కానీ అని ఏర్పాటు చేయడం వలన చాలామంది మత్స్యకారులు మంచి ప్రతిభా నైపుణ్యాల్ని కనబరుస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన మన రాష్ట్రానికి దేశానికి కూడా పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని బాక్సింగ్ క్రీడాకారులకు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పిఠాపురంలో మొదటిసారిగా నిర్వహిస్తున్న 8వ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పురుషుల ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ ఛాంపియన్షిప్ పోటీలో ప్రతిభ కనబరిచిన వారిని ఉత్తరప్రదేశ్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ వెంకటేశ్వరరావు, అసోసియేషన్ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. అనిల్ కుమార్ ధర్మకర్త జీవన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఈ కాంపిటీషన్ జరగడం అనేది చాలా అభినందనీయం. దీన్ని ముందుండి నడుపుతున్న లక్ష్మణ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సారథ్యం వహించినటువంటి అర్జున ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావుకి, అలాగే స్టేట్ సెక్రటరీ అయినటువంటి లక్ష్మణ్ దేవ్ గారికి. హైదరాబాద్ అల్కాపురి టౌన్షిప్లో రెసిడెన్షియల్ జోన్ల పేరుతో సాగిస్తున్న కమర్షియల్ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. దీంతో అనుహార్ మార్నింగ్ రాగా అపార్ట్మెంట్ వాసులు హైడ్రా పోలీసులను అడ్డుకున్నారు. అయినప్పటికీ అపార్ట్మెంట్ వాసులు అభ్యర్థనలను పట్టించుకోకుండా హైడ్రా కూల్చివేతలు కొనసాగించింది. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. స్వాగ్, హుషారు వంటి హిట్ చిత్రాలలో నటించిన హీరోయిన్ దక్ష నగర్కర్ చేతుల మీదుగా హైదరాబాద్ అమీర్పేట్లో N4U మొబైల్ షోరూంలో ఈ మొబైల్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీ ముందుకు సరికొత్త X200 సిరీస్ లాంచ్ చేయడం జరిగిందని, వివో X200 సిరీస్ ఫ్లాగ్షిప్ మోడల్ వివోలో రావడం ప్రత్యేకమన్నారు. ఈ మొబైల్ దేశంలోనే తొలి 200 మెగాపిక్సెల్ కావడం మరొక ప్రత్యేకత ఆమె తెలిపారు. మనం N4U స్టోర్కి వచ్చాము ఇన్ అమీర్పేట్ టు లాంచ్ ది వివో X200 సిరీస్.
this is an amazing phone, specially made for the youth. Everybody likes to have a good photo, click really good, amazing pictures for our Instagram, for our social media. This is the one for you because it has 200 megapixel camera. Also, battery is such a big deal these days. So this has 6,000 megawatt of battery, mAh battery that lasts, I don't know. Maybe you should just have to charge once a day. 3 days. That's all. Minimum 3 days. Minimum 3 days. That's incredible, I think. So I'm so excited to be here. Also, the N4U store has amazing offers, as we all know. So they have easy EMIs, cashbacks, a lot of them. So I hope you all are going to be here and buy the new Vivo X200 series. Thank బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పర్యాటక ప్రేమికులకు తెలంగాణ వారసత్వ సంపద పరిచయమే ప్రభుత్వ లక్ష్యం. శంషాబాద్ విమానాశ్రయంలో సమాచార కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. ఎన్నికల కోడ్ సమయంలో 55 కోట్లు ఎలా చెల్లించారో చెప్పాలన్న ఆది శ్రీనివాస్. కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది. చిల్లర వ్యూహాలు బీఆర్ఎస్ను భయపెట్టలేవన్న ఎమ్మెల్సీ కవిత. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్కాముల పాలన కొనసాగుతుంది. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైందన్న జగన్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.